ఓకే, మీరు పని చేయండి, OBA0కి వెళ్ళండి. OBA0 ఈ సెషన్ ఉంచండి ఇట్లా. OBA0కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, నివెంట్రీకి వెళ్ళండి. కంపెనీ కూడా ఇచ్చారు ఇక్కడ, మీరు నివెంట్రీలోకి వెళ్ళి పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఉందా లేదా ఇక్కడ? నివెంట్రీకి వెళ్ళండి, లేకపోతే నివెంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి అక్కడ. సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయండి, అవుతుంది. ఎస్ఐ డాక్యుమెంట్ ఇవ్వాలి. కేజీ నుంచి ఇచ్చారు ఇక్కడ, బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి ఇవ్వండి. ఎంటర్. ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోవాలి. డాక్యుమెంట్ డేట్ రిమైనింగ్ అన్ని ఇవ్వండి, తీసుకుంటుంది. ఆ సెషన్ క్లోజ్ చేయండి. అది అయిపోయింది, ఎందుకు అలా ఉంచారు? మ్యాగ్నైజ్ చేయండి, మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. అన్నెసరీ సెషన్ క్లోజ్ చేసేయండి. చేయండి. Entry is missing table 045 3035. కంపెనీ కోడ్ ఏంటి మీది? ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, చెప్పండి. మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే, మీరు పని చేయాలి. ఎందుకు వస్తుంది? మీరు ఏటీ కోడ్కి వెళ్ళారు, OBA0కి వెళ్ళారు, అక్కడ వెళ్ళారు చూడండి. OBA0 వెళ్ళండి మళ్ళీ. ఒకసారి కింద చూపించండి. అది ఎక్కడ ఇచ్చారు మీరు? కంపెనీ కోడ్ దగ్గర ఇచ్చారా? కింద చూపించండి సార్. అది కాదు, కంపెనీ కోడ్ ఇచ్చారు, కరెక్ట్ ఇచ్చారు. అది మ్యాక్సిమైజ్ చేయండి ఒకసారి. ఇలా వస్తుంది ఏంటి?
OB80 OBAO ఇవ్వండి. OBAO OBAO ఇచ్చారా? మళ్ళీ ఇవ్వండి. OB వెయిట్ మీరు 2 కంపెనీ కోడ్స్ ఏమైనా క్రియేట్ చేశారా? లేదు అది మిస్టేక్ అండి, కాన్ఫిగరేషన్ ప్రాబ్లం అది. 1 మినిట్ వెయిట్ చేయండి, నేను చెప్తాను, చూస్తాను. మీకు ఎక్కడ వచ్చింది ఎర్రర్? అది క్లియరింగ్ లో కదా? ఎర్రర్ ఏమొచ్చింది? ఒకసారి ఎర్రర్ డబుల్ నేను చూస్తాను, మీకు నాకు ఫార్వర్డ్ చేశారు కదా. ఇది కరెక్టే చేశాను కదా. OBA0 మీరు ఏదో రాంగ్ ఇచ్చారండి. ఇది కరెక్ట్, మనం చేసింది కరెక్టే. OBA0 మళ్ళీ వెళ్ళండి ఒకసారి, మీకు ఇలా వస్తుంది. ఇక్కడ OBA0 డిఫరెంట్ గా ఉంటుంది, ఇక్కడ మీకు ఇలా ఎందుకు వస్తుంది? ఇది OBA0 మళ్ళీ ఇవ్వండి. ఎంటర్ చేయండి. మీరు ఆల్రెడీ సెషన్ ఓపెన్ చేశారు, అది క్లోజ్ చేసేయండి. సెషన్ నేను క్లోజ్ లో ఉందో ఓపెన్ పని చేయండి. మీరు ఫస్ట్ నుంచి ఇచ్చారు కదా, క్లోజ్ చేసేయండి, మ్యాక్సిమైజ్ చేయండి, న్యూ సెషన్ తీసుకోండి. ఇక్కడ ఇవ్వండి, OBA0 ఇవ్వండి. OBA0 A0 అండి, 80 ఇచ్చారా మీరు? అది రాంగ్ చేశారు మీరు. OBA0 ఎంటర్ చేయండి. ఇది రావాలి మనకి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ రాంగ్ టైప్ చేశారు. ఓకే, సేవ్ చేయండి. క్లియర్ కదా? ఇప్పుడు పోస్ట్ చేయండి, అవుతుంది, 100% అవుతుంది. ఎంటర్ కొట్టండి చూద్దాం తీసుకుంటుందేమో. అయిపోయింది. ఓకే, డాక్యుమెంట్ 46 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కూడా. మీరు కాన్ఫిగరేషన్ కాదు, నేను క్లాస్ లో చెప్పాను మీకు. ఈ ఎర్రర్ వస్తే ఏం చేయాలో కూడా చెప్పాను. మీరు వినలేదేమో, క్లాస్ ఎండింగ్ లో చెప్పాను. ఇది ఇలా వస్తే ఇలా చేయండి అని చెప్పాను మీకు నేను. చెప్పాను, మీరు మర్చిపోయారు చూడండి. ఓకే, వెల్కమ్. ఓకే,